తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతున్నటువంటి ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాలని నాగిరెడ్డి మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచుకోవాలని మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి కోరారు. వర్షాకాలం కావడంతో డెంగ్యూ, మలేరియా, ఇతర వ్యాధులు బారిన పడే ప్రజలు అవకాశం ఉందన్నారు. కాబట్టి మున్సిపాలిటీలో ప్రజలు తమ ఇంటి పరిసరాల్లోని పూల కుండీల్లో, టైర్లలో, కూలర్లలో మరియు ఇతర చోట్లలో నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా మేడ్చల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఈ విషయమై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది రామచంద్ర, శ్రీనివాస్, భిక్షపతి పాల్గొన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు అనగా డెంగ్యూ, మలేరియా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు తమ ఇళ్ల వద్ద ఉన్న పూల కుండీలో నీళ్లు కానీ, టైర్లలో నీళ్లు కానీ, కూలర్లు, ఫ్రిడ్జ్లు మరియు ఇతర పాత్రలు, సంపులు, వాటర్లో ఉన్న నీళ్లను కూడా వారానికి ఒకసారి మనం శుభ్రం చేసుకున్నట్లయితే మనం ఈ డెంగ్యూ, దోమ గుడ్లు అనేది పెట్టకుండా వ్యాధులు వ్యాపించకుండా మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా డెంగ్యూ అనేది మంచినీళ్ళలో పెరిగేది దోమ అన్నమాట. అందుకే దాని గుడ్లు మంచినీళ్ళలో పెడుతుంది. దాని నివారణకి మనం ఈ విధంగా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా నివారించవచ్చు డెంగ్యూను. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ప్రభుత్వం ఫ్రైడే డ్రైడేగా నిర్వహిస్తుంది. కావున ప్రజలందరూ గమనించి ఈ కార్యక్రమాలు ఇంటి వద్ద చేసుకోవాలి. థ్యాంక్ యూ.